బాప్తీసానికి ముందటి ప్రవక్తన గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను స్వీకరించడానికి గల ముందటి ప్రవక్తన, ముందటి విషయాలు, ముందటి సూచనల గురించి మాట్లాడుతూ, ఇదిగో మునుపటి ప్రవక్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకుని ఏం చేస్తున్నాడట? ఏమవుతున్నారట? ఫుట్ నోట్లో నెంబర్ వేసాడు చూడండి అక్కడ 3. ఆ 3లో ఏమని చెబుతున్నాడు? ప్రాచీన పురుషుడు అంటే పాత మనిషి ఆ రక్షణలోనికి రాక, క్రీస్తును అంగీకరించక మునపటి విషయంలో ఎలా ఉన్నాడు అంటే మోసకరమైన దురాశలు, ఆశలు, దానికి మళ్ళీ ఏం జోడించాడు? దురాశలు. ఎప్పుడు? ఆయనను స్వీకరించక మునుపు మనల్ని ఏం చుట్టివేశాయట? మోసకరమైనవి, మనల్ని మోసం చేసేవి. ఇవి మోసకరమైనటువంటి ఇవి ఏం చేస్తున్నాయట? దురాశలను రేపుతున్నాయట, ఆశలు రేపుతున్నావట. ఏం కాదులే చెయ్యి, నిన్నేమి చెయ్యులే, నువ్వు ఆనందపడు, ఇప్పటికి కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చెయ్యి, సరదాగా ఉండు, జీవితాన్ని నువ్వు ఎందుకు ఇలాగా కాలయాపన చేస్తున్నావు? మోసకరమైనటువంటి దురాశలవి. చెడిపోవు చెడిపోవు చెడిపోవు. దేవుడే స్పష్టంగా తన భక్తుల చేత మాట్లాడుతున్న మాటలు. అంటే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడిపోతే ఉంటే చూడగలరా? చెప్పండి, చూడగలరా? చూడలేరు కదా. మిమ్మల్ని సృజించిన దేవుడు మీరు చెడిపోతుంటే హృదయ విదారకమైనటువంటి బాధతో వీరిని ఎలా రక్షించాలి అనేటువంటి విషయం మీద మీ మీదే మనసు నిలుపుకొని మీ వైపు ఆలోచిస్తున్నాడట. ఆ మనసు ఎరిగినటువంటి కుమారుడు, తండ్రి నీ బాధ నేను చూస్తుంటే నీ భక్తుల్ని మార్చాలని, వారిని మార్పు చెందాలని, చెడిపోకుండా ఉండాలని మీరు ఎందుకు ఇంత గొప్పగా కాస్తున్నారు అంటే వాళ్ళెవరో కాదు, నీ పిల్లలు గనక, నువ్వు కన్నవాళ్ళు గనక వారు చెడిపోతే నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు. ఎప్పుడు చూడండి ఆయన మనసులో, దేవుడి మనసులో ఒకటే ఉంటుంది, ఎలా రక్షించాలి, వీరు ఎలా మారతారు, ఈ చెడిపోయే ఈ లోకాన్ని స్నేహం చేసిన వీళ్ళు దీనిని ఎప్పుడు వదులుకుంటారు అని ఆయన చూస్తుంటే ఎప్పుడు ఈ లోకం వైపు ఆశలతో పెంపొందించుకుపోతున్నారే తప్ప, ఈ పెంపొందించుకునే ఈ క్రమంలో ప్రభువుని మరిచిపోతున్నారే తప్ప, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారే తప్ప, ఇది వదులుకోవాలి, ఈ లోక స్నేహాలను నేను వదులుకోవాలి, ప్రభు స్నేహంలోనికి నేను వెళ్ళిపోవాలని మనిషి మాత్రం ఆలోచించలేకపోతూ ఉన్నాడు. ఏమండి? ఇదిగో చెడిపోవు అన్నాడు చూడండి. ఎందుకు చెడిపోతున్నారు రా మీరు? ఎందుకు చెడిపోతున్నారు? ఈ లోకాన్ని మీరు ఆలోచిస్తే మోసకరమైనటువంటి దురాశలు ఉన్నాయి. లోకాన్ని వదలండి, నాకు దగ్గరగా రండి, నేను మీకు మార్గాన్ని ప్రబోధిస్తాను, మీకు నా కుమారుని అనుగ్రహించాను, తన రక్తంలో మీ బట్టలు తెలుపు చేసుకోండి, శుద్ధి చేసుకోండి. ఆయన పరిమళ తైలంగా ఉన్నాడు, ఆయన సుగంధ తైలమైన ఆయనతో మీరు ఉండండి, పరిమళ వాసనగా వెదజల్లుతారు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులోకి రండి, మీరు వెలుగులో నడిపింపబడతారు. చీకటిలో అయినటువంటి లోకంలో మీరు ఎందుకు ఉంటున్నారు? చీకటి గల బ్రతుకులు, అంధకారమైనటువంటి జీవితాలు కలిగి మీరు ఎందుకు జీవిస్తున్నారు? మోసపోవద్దు, మోసపోవద్దు, చెడిపోవద్దు. ఏమండి? చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. ఇప్పటి వరకు ఏమైందో తెలుసా? మీ స్వభావం, మీ ప్రవర్తన, మీ నడవడిక చెడిపోయినది. చెడిపోయిన ఈ ప్రవర్తన, ఈ జీవితాన్ని నువ్వేం చేయాలి తెలుసా? వదిలే. ఏమంటున్నాడు? వదిలేసుకో. ఎందుకు? అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? వదలకపోతే మరణానికి తీసుకుని వెళుతుంది. ఆ మరణం నుంచి నిన్ను విడిపించేవాడు, రక్షించేవాడు ఎవడూ లేడు. నువ్వు రక్షణ తీసుకోవాలి, రక్షింపబడాలి, నాకు ఒక నాయకుడు నాతో నడిపించే ఒక దూత, ఒక ఆత్మ నాకు కావలి ఉండాలని అనుకుంటే ఆయన నామంలోనికి నువ్వు బాప్తిసం పొందితే నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎప్పటి వరకు నీకు కాపలా లేదు, నీకు కాపుదల లేదు. కాబట్టి బాప్తిసం తీసుకున్న మరుక్షణం నీకు ఎవరినిస్తాడో తెలుసా? దేవుడు ఆదరణకర్త, ఆయనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి కదిలినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఆత్మ నీకు ఏం చెబుతుంటుందో తెలుసా? నువ్వు చేస్తున్నది తప్పు అయితే, నువ్వు చేసేది తప్పని నీ ఆత్మ నీలో ఉండి నిన్ను గద్దిస్తూ ఉంటుంది.
నువ్వు మంచి చేస్తున్నావు అనుకో, ఇలాంటి సత్క్రియలు ప్రభువు నామంలో, ప్రభువు దృష్టిలో ఇంకెన్ని చెయ్యాలి నువ్వని నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే ఆయనలోనికి వచ్చిన నిన్ను వదిలిపెట్టడానికి ఇష్టం లేని ఆయన నీకు ఎవరిని సహాయంగా తోడుగేస్తున్నాడు నీ జీవితాంతము? ఆదరణకర్త అయినటువంటి ఆత్మను నీకు దేవుడు దయచేస్తాడు.